జై శ్రీరామ్ అందరికి హ్యాపీ శ్రీరామనవమి. ఇవాళ రాముడు గురించి మాట్లాడదాం అనుకున్నాము. వాల్మీకి రామాయణం వింటేనే తెలుస్తుంది రాముడి క్యారెక్టర్ లాంటిది. ఓకేనా, మీరు అబ్జర్వ్ చేస్తే ద ఫస్ట్ థింగ్ రామాయణ స్టార్ట్ అయ్యేదే నారద మునీందుల వారిని వాల్మీకి మహర్షి గారు అడుగుతారు, ఎవరన్నా ఈ విశ్వం మొత్తంలో ఒక పర్ఫెక్ట్ క్యారెక్టర్ ఉన్నాడా అంటే, ఎప్పుడు సత్యం పలికేవాడు, సద్గుణ సంపన్నుడు, అన్ని రకాలుగా గొప్పవాడు ఉన్నాడా అని చెప్తే అప్పుడు నారద మునిందులు చెప్తాడు, ఇలా రాముడు అనే ఒక క్యారెక్టర్ ఉండింది, ఆ క్యారెక్టర్ లో అన్ని పర్ఫెక్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి. సో మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ లోనే చెప్పేశారు రాముడే పర్ఫెక్ట్ క్యారెక్టర్ అని చెప్పేసి. రామాయణ్ స్టార్ట్ అయ్యేదే ఆ క్వశ్చన్ తోటి. కీప్ ఇన్ మైండ్ వీఆర్ ఆల్రెడీ టాకింగ్ అబౌట్ ఏ పర్ఫెక్ట్ క్యారెక్టర్. బట్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, అలాంటి ఒక పర్ఫెక్ట్ క్యారెక్టర్ లో కూడా మనం పాయింట్స్ ఎంచుతున్నాం. రాముడు ఇచ్చేసాడు, రాముడు అజ్జేశాడు అని చెప్పేసి, వాలిని చెట్టుచాటు నుంచి కొట్టాడను, సీతాదేవిని అనుమానించారని చెప్పేసి, సీతాదేవిని వనవాసాలకు పంపించాడు, అడవులకు పంపించాడు రాముడు అని చెప్పేసి. సో బై గాడ్స్ గ్రేస్ ఐ థాట్ టు అడ్రస్ ఎవ్రీథింగ్. అసలు మాట్లాడదాం అనుకున్నా వీటి గురించి. సింపుల్ దాంతో స్టార్ట్ చేద్దాం. వాలిని చెట్టుచాటు నుంచి కొట్టాడు రాముడు అంటాడు కదా, దాని గురించి మాట్లాడదు. ఇది యాక్చువల్ గా విన్నప్పుడు నాకు అనిపించింది, ఎందుకంటే వాలి వాజ్ నాట్ ఫైటింగ్ రామ. రాముడితో ఫైట్ చేయకుండా వాలి సుగ్రీవులు ఫైట్ చేసుకుంటుంటే రాముడు చెట్టు పక్కన నుండి ఇలా బాణం వేసి చంపడం అనేది అన్ఫేర్ గా అనిపిస్తుంది, ఎవరికైనా అనిపిస్తుంది. విషయం ఏంటంటే, మనం క్వశ్చన్ చేసేదానికంటే త్రిబుల్ క్వశ్చన్ చేస్తాడు వాలి రాముడిని. అసలు నువ్వు ధర్మాత్ముడివేనా? నీతో యుద్ధం చేయని వాటితో ఎందుకు యుద్ధం చేసావు? తినడానికి చంపావా అంటే కోతి మాంసం పనికిరాదు. ఎంత ఎక్స్టెంట్ కి వెళ్ళిపోతాడంటే, నువ్వు సీతాదేవిని వెతుకుతున్నావు అన్న సంగతి నాకు తెలుసు, నువ్వు సుగ్రీవుడితో చేతులు కలిపావు, అలా కాకుండా నాతో చేతులు కలిపితే నీకు భార్యని వెంబడే ఇచ్చేవాడిని కదా అంటాడు. రాముడు ఏమండు, ఎందుకంటే ఈ ఓన్ ఇంటరప్ట్ అనమాట, మొత్తం వింటాడు. రాముడు మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత మటుకు ఇంకెవరు మాట్లాడడానికి ఉండదు, అంత టు ద పాయింట్ మాట్లాడతాడు రాముడు. ఈ స్టార్ట్స్ లైక్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు ధర్మ అంటున్నావు, నువ్వు ధర్మము ఇది అది అని పెద్ద పెద్ద పదాలు వాడుతున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్, నీ భార్య కాని, అది కూడా తమ్ముడి భార్య అయిన రుమని నువ్వు బలవంతంగా అనుభవిస్తున్నావు, అది కూడా సుగ్రీవుడు బతికుండగా, అంటే నీ తమ్ముడు బతికుండగా. సరే, ఇకపోతే నీతో యుద్ధం చేయట్లేదు కదా, నన్ను ఎందుకు చంపావన్నావు. నువ్వే కాదు, భూమి మీద ఎక్కడ తప్పు జరుగుతున్నా ఇక్ష్వాకు వంశంకి దాన్ని సరిచేసే హక్కు ఉంటుంది అంటాడనమాట. మూడోది, చెట్టు చాటు నుంచి కొట్టే అంటున్నావు. నువ్వు ముందుగా వానరుడివి, అంటే ఒక ఏప్. నిన్ను కొట్టాలంటే నేను నీతో యుద్ధం చేయనవసరం లేదు, నువ్వు మనిషివి కాదు, ఏప్ జాతికి చెందినవాడు కదా. నువ్వు నుంచున్నప్పుడు కొట్టచ్చు, నువ్వు పడుకున్నప్పుడు కొట్టచ్చు, నువ్వు తినేటప్పుడు కొట్టచ్చు, నువ్వు నీళ్లు తాగేటప్పుడు కొట్టచ్చు. రాజు జంతువుల్ని వేటాడేటప్పుడు వాటితో వెళ్ళి యుద్ధం చేయాలని లేదు, ఎక్కడి నుంచన్నా బాణం వదిలి చంపచ్చు. అలానే నేను కూడా చంపాను. ఇన్ని ప్రశ్నలు అడిగిన వాలే నోరు మెదపకుండా నన్ను క్షమించు రామా, తప్పైపోయిందని చెప్తాడు. వాలే కన్విన్స్ అయినప్పుడు ఇంకా జనాలేం మాట్లాడతారు దాని గురించి. అందులో రాముడు చెట్టు వెనకాల నుంచి కొట్టలేదు, చెట్టు పక్కగా కొట్టాడు. ఎలా కొట్టినా అది వేట కింద వస్తుంది. అంతేకాదు, రాముడు ఇంకెంత గ్రేటో చూడండి. నువ్వు అన్నావు కదా, సీతాదేవిని వాలి నిజంగానే చాలా త్వరగా ఎతికి పెట్టగలుగుతాడు, ఎందుకంటే అంత కెపాసిటీ ఉన్నవాడు వాలి. నిజంగా వాలిని అడిగితే ఒక్క రోజులో తెలిసిపోయేది సీతాదేవి జాడ. కానీ రాముడు వాలి సపోర్ట్ తీసుకోలేదు, సుగ్రీవుడి సపోర్ట్ ఎందుకు తీసుకున్నాడు తెలుసా? ఎందుకంటే వాలి అధర్మం చేస్తున్నాడు కాబట్టి. నువ్వు అధర్మం చేసేవాడు అయితే నీ నుంచి బెనిఫిట్స్ వచ్చినా నాకు వద్దని చెప్తాడు అనమాట. సో కష్టమైనా నష్టమైనా సరే ధర్మం వైపే ఉంటాను, రైచియస్ గానే వెళ్తాను అంటాడు అనమాట రాముడు. వాలే యాక్సెప్ట్ చేసి నన్ను క్షమించు రామా అన్నప్పుడే అయిపోయింది, పాయింట్ 1 అవుట్. అండ్ ఇకపోతే సెకండ్ది, సీతాదేవిని రాముడు అనుమానించాడు అనే టాపిక్. ఇది చాలా టఫ్ టాపిక్, ఎందుకంటే నిజంగానే సీతాదేవిని రాముడు అగ్ని పరీక్ష చేయమన్నాడు. అండ్ ఎస్, కొన్ని కఠినమైన మాటలు అక్కడ అంటాడు రాముడు. ఫస్ట్ రాముడు మాట్లాడిన మాటల గురించి మాట్లాడదు. మీకు నిజం చెప్పిన, నాకు ఇక్కడ బ్యూటీ ఆఫ్ రామాయణ బయటపడుతుంది అనమాట. అంటే రామాయణ ఇస్ అ రియల్ స్టోరీ అండ్ ద రియాక్షన్స్ ఆర్ రియల్ అనమాట. ఒక మనిషి బాధలో ఎలా మాట్లాడతాడు, ఒక మనిషి కోపంలో ఎలా మాట్లాడతాడు, అలానే ఉంటుంది రామాయణ. మనం ఇప్పుడు దేవుణ్ణి కొన్నిసార్లు మాటలు అనుకుంటాం, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా బాధేసినప్పుడు, నువ్వు ఉన్నావా, అసలు నువ్వు ఇలా చేస్తావు అలా చేస్తావు అని కొన్ని మాటలు అనుకుంటాం. అలానే రాముడు సీతాదేవిని అక్కడ అనింది. నన్ను మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి, రామాయణం మొత్తం వినండి, అప్పుడు మీకు అర్థమవుతుంది రాముడు కేరింగ్ తో అన్నాడా, రాముడు ఏ ఉద్దేశంతో అన్నాడు, యాక్చువల్ గా రాముడు మనసు ఎట్లా ఉంటుంది సీతాదేవి పట్ల. మీరు జనరల్ కూడా అబ్జర్వ్ చేయండి, మీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరో ఉంటారు కదా, ప్రేయసి కానీ లేదంటే భార్య గానీ, ఇమాజిన్ మీ ఇద్దరికి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకో, యూ మై డెఫినెట్లీ బి అప్సెట్ అబౌట్ ఇట్. రాముడు కూడా అలానే అప్సెట్ అయ్యాడు, రాముడు కూడా అలానే మాట్లాడాడు. ఇక్కడ మాట జాగ్రత్తగా వినండి, రాముడు ఏమంటాడు, ఇక్ష్వాకు వంశంకి చెందిన రాముడి భార్యని ఒకడు అపహరిస్తే రాముడు ఏం చేయలేకపోయాడురా అని అంటారు అని చెప్పేసి నేను నిన్ను కాపాడాను అన్నట్టు కూడా చెప్తాడనమాట. ఇది నిజమా అంటే, రాముడు అన్నాడు కదా అంటే అదే మామ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది. ఇలాంటి ఒక ఫ్రెజైల్ సిచ్యువేషన్ లో క్యారెక్టర్స్ ఎలా మాట్లాడతారు. రాముడికి అక్కడ చాలా బాధ ఉందన్నమాట, ఎందుకంటే తన పత్నిని, లిటరల్ గా రాముడికి ప్రాణం అనమాట సీతమ్మ వారంటే. అలాంటి సీతమ్మ వారిని తీసుకెళ్ళినప్పుడు విల్ బి అప్సెట్ కదా, మైండ్ డిస్టర్బ్ అయిపోయి చాలా బాధ అనిపిస్తుంది అనమాట. సో అలాంటి ఒక సిచ్యువేషన్ లో
రాముడు కొన్ని మాటలు అంటాడు, అలా అన్నాడు కానీ నిజంగా ప్రేమ లేదా? చిన్న పిల్లాడు ఎలా ఏడుస్తాడో రాముడు అలా ఏడుస్తాడు. లిటరల్ లక్ష్మణుడితో అంటాడు, లక్ష్మణ నాకు ఈ రాజ్యం అవసరం లేదు, ఏం అవసరం లేదు, నాకు నా సీత చాలు, సీత నాతో ఉంటే నేను ఎక్కడన్నా ఆనందంగా బతికేస్తాను లక్ష్మణ అంటాడన్నమాట. సీత లేని నాకు రాజ్యం కూడా వద్దంటాడు రాముడు. నన్ను సీతను వదిలేస్తే చాలు, మేము చాలా హాయిగా బతుకుతాం అంటాడనమాట. అండ్ ఈ రియలీ మీన్ దాట్. అది మీకు రామాయణం వింటే అర్థమవుతుంది. ఇక్కడ మధ్యలో కొన్ని పాయింట్స్ పట్టుకుంటే మనం రాముడిని అర్థం చేసుకోలేం. అరే అవునా రాముడు అన్నాడా, రాముడు అనుమానించాడు అనుకుంటాం. ఫస్ట్ నుండి మీరు రామాయణం విని రాముడిని సీతాదేవిని అర్థం చేసుకుంటే తెలుస్తుంది రాముడికి సీతాదేవి మీద ఎంత ప్రేమ ఉంటుంది, సీతాదేవికి రాముడి మీద ఎంత ప్రేమ ఉంటుంది, ఒకళ్ళొకళ్ళ అన్యోన్యత ఎలా ఉంటుంది అని అర్థమవుతుంది అనమాట. అందుకే పెళ్లిల్లో ఎవరన్నా ఏమంటారు, సీతారాముల్లా ఉండాలంటారు అనమాట. ఒక సాడ్ సిచ్యువేషన్ లో రాముడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాడు మామ రాముడు. అధీనమైన ఘోరమైన పరిస్థితిని అర్థం చేసుకోవాలి మామ. కంప్లీట్ డిజాస్టర్ లైఫ్ మా రాముడు అయితే. రేపు పట్టాభిషేకం అవుతుందనగానే రాజ్యం వదిలేసి వెళ్ళిపోవాల్సి రావడం ఏంటి? ఒక రాజు వనవాసంలో ఎక్కడ పడితే అక్కడ పడుకొని ఏది పడితే అది తినుకుంటూ అటువంటి దీనమైన పరిస్థితిలో 13 ఏళ్లు గడిచిపోయినాయి అనుకుంటే ఆఖరి సంవత్సరంలో ఇలా సీతాపహరణ జరిగితే ఎంత అవమానం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ బేర్ చేసిన అసహాయతనం మనం గనక ఏ కష్టం వచ్చినా దేవుణ్ణి ఎలా అనుకుంటామో రాముడు కూడా అదే పని చేశాడు. అక్కడ కొన్ని మాటలు అన్నాడు మామ రాముడు, బట్ హీ రియలీ డిడ్ మీన్ దాట్. అయితే ఇక్కడ ఇంకో విషయం ఉంది. అక్కడ సీతాదేవి క్యారెక్టర్ కూడా బయట పెట్టాలి రాముడు అందరి ముందు. సీతాదేవి ఎలాంటి మహాపతివ్రతో అందరికీ తెలియాలి. సో ఇక్కడ రాముడు టెస్ట్ చేయట్లా, అందరికీ చూపిస్తున్నాడు సీతమ్మ వారు ఎటువంటిదో. మీరు అబ్జర్వ్ చేస్తే రాముడికి సపోర్ట్ చేస్తున్న వానరులందరూ ఎలా చూస్తున్నారు తెలుసా సీతమ్మ వారిని? గుంపులు గుంపులుగా అందరూ సీతాదేవి ఎవరు, అసలు ఎవరి కోసం మనం యుద్ధం చేసాము, అసలు సీతమ్మ వారు అని చెప్పి అందరూ చూస్తున్నారు. సో సీతమ్మ వారి గ్రేట్ క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలియాలి. వీటన్నిటి కోసం రాముడు అలా కఠినంగా మాట్లాడతాడు. మనకి స్టోరీ తెలుసు కాబట్టి సీతమ్మ వారి గురించి తెలుసు, కానీ అక్కడ ఎవరికి సీతమ్మ వారి గుణగణాలు తెలియవు. సో ఇప్పుడు రాముడే ప్రూవ్ చేయాలి సీతమ్మ వారిని. సో రాముడు దీన పరిస్థితి చూడండి మామ. రాముడు సీతమ్మ వారి గొప్పతనాన్ని ప్రూవ్ చేయడానికి రాముడు బ్లేమ్ తీసుకుంటున్నాడు అనమాట. అది మామ రాముడు క్యారెక్టర్. అంత మహానుభావుడు అనమాట రాముడు మామ. ఇది నేను నార్మల్ గా చెప్పట్లా, డీప్ గా అనలైజ్ చేసి చెప్తున్నాను అనమాట. రాముడు ఇవన్నీ మాటలు సీతాదేవిని అనే ముందు నేలను చూస్తాడనమాట. అది క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటది రామాయణంలో. ఈ పరిస్థితి ఏంటి, ఇప్పుడు నేను ఎలా పరీక్ష పెట్టాలి, ఎలా అందరికి చెప్పాలి సీతమ్మ గొప్పతనం అని చెప్పేసి ప్యూర్ గా అండర్స్టాండ్ చేసుకుంటే అది క్లియర్ గా అర్థమవుతుంది తెలుసా. లిటరల్ గా చెప్తున్నా, సీతాదేవి అనే ముందు రాముడు పడే బాధ ఇంత అంతా కాదు మామ. అది మీకు రామాయణం వింటేనే అర్థమవుతుంది. అండ్ కీప్ ఇన్ మైండ్, రామ ఇస్ నాట్ ఎ నార్మల్ క్యారెక్టర్. కామన్ ఆర్డినరీ పర్సన్ కాదు రాముడు. ఇక్ష్వాకు వంశంకి కాబోయే మహారాజు. ఈ భూమండలానికి మొత్తానికి రాజ్యం ఇక్ష్వాకు వంశం అంటే. పొద్దున రాజ్యంకి వెళ్తే ఎంత మంది అడుగుతారు మామా, ఈజ్ ద బిగ్గెస్ట్ సెలబ్రిటీ. ఇక్ష్వాకు వంశంకి రాజు అంటే ఈజ్ అకౌంటబుల్. అలాంటిది ఇంత కలంకం వచ్చింది ఇక్ష్వాకు వంశంకి. దాన్ని ఇప్పుడు తీసేయాలంటే రాముడు కఠినంగా ప్రవర్తించాల్సిందే. రాముడు అగ్ని పరీక్ష పెట్టాల్సిందే. అందరికీ సీతాదేవి గొప్పతనం ప్రూవ్ చేయాల్సిందే. అందుకు చేశాడు మామ రాముడు. అంతేగాని సీతాదేవి పట్ల అనుమానం లేదు. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే మామ ఇంకా డీటెయిల్ గా చెప్తా వినండి. రాముడు ఏమంటాడు తెలుసా సీతమ్మ వారితోటి, సీత ఎలా అయితే కంటి జబ్బు ఉన్నవాడు అగ్నిని ఎలా అయితే చూడలేకపోతున్నాడో అలా నేను చూడలేకపోతున్నాను సీత నిన్ను అంటాడు అనమాట. దీని ఇన్నర్ మీనింగ్ చూడండి, రాముడు ఎంత బాగా మాట్లాడతాడో చూడండి. కంటి జబ్బు ఉన్నవాడు అగ్నిని చూడలేకపోతున్నాడు అంటే అది అగ్ని తప్ప కంటి తప్ప. అది మామ రాముడు అంటే. అటువంటి పరిస్థితిలో కూడా ఇలా అంటాడు అనమాట రాముడు. సో ద బిగ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ మేకింగ్ హిమ్ డూ ఆల్ దిస్. సీత నువ్వు అగ్ని పరీక్ష చేయాల్సిందే అని చెప్పంగానే సీతమ్మ వారు వెళ్లి అగ్ని పరీక్ష చేసుకొని తిరిగి వస్తారు. సీతమ్మ వారు వెళ్లి అగ్ని పరీక్ష చేసుకోగానే అగ్నిదేవుడు, బ్రహ్మదేవుడు, శివుడు అందరూ ప్రత్యక్షమవుతారు దేవతలతో సహా. సకల దేవతల సాక్షిగా, శివుడు సాక్షిగా అగ్నిదేవుడు చెప్తాడనమాట, రామ సీతాదేవి ఆలోచనలో కూడా తప్పు చేయలేదు. సీతమ్మ వారు ఆలోచనలో కూడా రాముణ్ణి తప్ప పరపురుషుడిని ఆలోచించదంట. ఇంతెందుకు మామ, సీతమ్మ గొప్పతనం గురించి ఒక విషయంలో చెప్పాలంటే, హనుమంతుడు వచ్చేసి తల్లి నేను మిమ్మల్ని భుజం మీద తీసుకెళ్తాను, రాముడి దగ్గర తీసుకెళ్లిపోతాను, ఇప్పుడే వచ్చేయండి అంటే రానంటుంది సీతమ్మ. ఎందుకంటే హనుమంతుడు చెప్పినట్టు అక్కడ మాట వింటే రాముడికి అపకీర్తి. ఎందుకంటే రాముడు భార్యను రావణాసుడు తీసుకెళ్తే రావణాసుడి దగ్గర నుండి హనుమంతుడు తీసుకెళ్లి రాముడికి ఇచ్చాడు అంటే అది రాముడికి అవమానం కదా మామ. ఇందులో మీరు సూక్ష్మ అబ్జర్వ్ చేస్తే అంత కష్ట సమయం మామ. రావణాసుడు చిత్రహింసలు పెడుతున్నా, చుట్టూ రాక్షసులు చిత్రహింసలు
పెడుతున్నా అంత కఠినమైన పరిస్థితిలో కూడా సీతమ్మ వారు రాముడి కీర్తి గురించి ఆలోచించగలిగిందంటే వేరే వాళ్ళైతే అమ్మాయి ఎప్పుడెప్పుడు బయటపడిపోదామా అని బయటపడిపోగలుగుతారు. కానీ అటువంటి కష్ట సమయంలో కూడా రాముడే రావాలి, రాముడే గెలవాలి అని చెప్పి ఆలోచించింది అనమాట. ఇంతకంటే అగ్ని పరీక్ష అవసరం లేదు సీతమ్మ వారికి. పరోక్షంగా ఏదో ఒకసారి అగ్ని పరీక్ష అయింది, కానీ ప్రతి రోజు అశోక వనంలో ఆమెకు అగ్ని పరీక్ష. రావణాసురుడు రావడం, నానా మాట్లాడడం, చంపేస్తా అని బెదిరించడం, రాక్షసులు రావడం, నానా మాట్లాడడం, చంపేస్తా అని బెదిరించడం, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సీతమ్మ వారు మహాపతివ్రతగా నిలిచిందనమాట. అందులో సీతమ్మే ఎందుకు వజ్రమకుటంగా నిలిచిపోయింది. ఎంత కఠిన సమయంలో అయినా సరే రాముణ్ణి తప్ప ఇతర ఎవ్వరిని ఆలోచనలో కూడా రానివ్వలేదు సీతమ్మ వారు. రావణాసుడితో మాట్లాడేటప్పుడు కూడా గడ్డిపరకు అడ్డుపెట్టి మాట్లాడింది, కించిత్ దోషం కూడా అంటకూడదు అని చెప్పి. రావణాసుడు వెక్స్ అయిపోయి అంటాడనమాట, సీత రాముడి దగ్గర రాజ్యం లేదు, భోగాలు లేవు, ఏం లేవు, నా దగ్గర అన్ని ఉన్నాయి, మూడో కంటికి తెలియదు, పలేనన్ని రీతుల్లో ప్రయత్నిస్తాడు సీతమ్మ వారిని వశం చేసుకోవడానికి. సీతమ్మ వారు ఏమంటుంది తెలుసా, దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురుహు త్వం నిత్యమనురక్తాస్మి యదా సూర్యం సువర్చల అంటుందన్నమాట. రాముడికి రాజ్యం లేకపోయినా, ఐశ్వర్యం లేకపోయినా, భోగాలు కలగకపోయినా, ఎంత కష్టమున్నా, ఎంత నష్టమైనా, ఎటువంటి పరిస్థితిలో అయినా సరే రాముడే నా భర్త, రాముడే నాకు సర్వం అని చెప్పి. అయితే కీప్ ఇన్ మైండ్, ఇవన్నీ మనకి తెలుసు, ఇప్పుడు కథ విన్నాం కాబట్టి. కానీ జస్ట్ ఇమాజిన్ ఆ వానరులకు కానీ, లేదంటే అయోధ్యలో ప్రజలకు కానీ, అక్కడున్న ఇతరులకు కానీ తెలియదు. ఈయన గొప్పతనం అంతా బయట పెట్టాలంటే ఎలా? అది ఖచ్చితంగా అగ్ని పరీక్ష జరిగితేనే బయటపడుతుంది. అందుకు పెట్టాల్సి వచ్చింది మామ అగ్ని పరీక్ష. సీతమ్మ వారిని ఇది వరకు ఎప్పుడు రాముడు ఒక మాటని ఎరగడు మామ. ఒకనొక సిచ్యువేషన్ లో సీతమ్మ వారు రాముడిని ఒక మాట అంటారు, అది కూడా ప్రేమతో. గాని అది కూడా ఎందుకు చెప్తా, వనవాసంకి వెళ్ళేటప్పుడు రాముడు నేను ఒక్కడే వెళ్తాను, మీరెవరు రాకండి అన్నప్పుడు ఇంక ఎలా చెప్పాలో అర్థం కాక అప్పుడు ఒక మాట అంటుంది, నువ్వు మగాడివేనా అసలు, నన్ను తీసుకెళ్లకపోతే నేను ఒప్పుకోను అంటుంది అనమాట. అదన్నది కూడా ఎందుకు, రాముడు అలా అంటే గాని తీసుకెళ్ళడు. అక్కడ తెలియాలి కదా సీతమ్మ వారికి ఎంత ఉంది రాముడు పట్ల అని చెప్పేసి. ఇది ఎందుకు చెప్పా అంటే, హిస్టారికల్ గా సీతమ్మ వారిని రాముడు ఒక్క మాట అనలేదు. సో వాట్ ఎవర్ హీ సేయింగ్ దేర్, సీతమ్మ వారిని రేపు పొద్దున ఎవ్వరు బ్లేమ్ చేయకూడదు, ఒక్క మాట అనకూడదు, చెడు ఆలోచన కూడా ఉండకూడదనే చేశాడు. నిజానికి అక్కడ పెయిన్ అనుభవించింది రాముడు సీతమ్మ వారి కంటే. సరే ఇప్పుడు సీతాదేవి అగ్ని పరీక్ష అయిపోయింది, ఇప్పుడు రాముడికి అగ్ని పరీక్ష. యాక్చువల్ గా అగ్ని పరీక్షలో పునీతగా బయటకు వచ్చింది శివుడు, వీళ్ళందరూ చెప్పారు కాబట్టి రాముడు మాట వింటున్నాడు అనుకోవచ్చు జనాలు. ఇప్పుడు రాముడిని బ్లేమ్ నుంచి బయటపడపడేయాలి, అందుకు దేవుళ్ళు రావాలి. దేవుళ్ళందరూ చెప్తారు రామ సీతాదేవి ఇది అని చెప్పేసి. అప్పుడు రాముడు సమాధానం చెప్తాడు, సీతకి నా పట్ల ఉన్న ప్రేమ ఎటువంటిదో తెలుసు, సీత ఆలోచనలో కూడా తప్పు చేయదన్న విషయం నాకు తెలుసు అని చెప్పేసి రాముడు సమాధానం చెప్తాడు. నేను ఇంకొంచెం యాక్షన్ ముందుకెళ్తా, మీరు అనొచ్చు రాముడు ప్లేట్ ఫిరాయించి ఉండొచ్చు కదా, అగ్ని పరీక్ష ముందు ఒకలాగా, అగ్ని పరీక్ష అయిపోయిన తర్వాత ఒకలాగా అని చెప్పి. ఎందుకంటే వి మస్ట్ థింక్ అబౌట్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఒక క్యారెక్టర్ అనలైజ్ చేసేటప్పుడు అన్ని రకాలుగా అనలైజ్ చేయాలి. నేను మీకంటే ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి నాకు నిజంగా. దీనికి సమాధానం ఏంటి తెలుసా, రాముడు అసత్యం ఆడ్డు, అందులో సకల దేవతలు ఉన్నారు. అగ్ని పరీక్ష అయిపోగానే నాకు తెలుసు సీతాదేవి గురించి, సీతకి నా పైన తప్ప వేరే పురుషుడి పైన మనసు వెళ్ళదని నాకు తెలుసు అని చెప్పేసి ఇప్పుడు చెప్తే ఎలా అది యాక్సెప్టెడ్ అంటే, రాముడు అసత్యం పలకని వాడు, పైగా అక్కడ అగ్నిదేవుడు, దేవతలు, బ్రహ్మదేవుడు, మహేశ్వరుడు అయిన శివుడు. శివుడు అంటే అంతరాత్మ, అక్కడ అబద్ధం చెప్పలేవు శివుడితో. అందరికీ సీతా చరితం మహత్ అని తెలియడం కోసమే నేను ఈ పని చేశాను తప్ప నాకు అనుమానం లేదు సీత పట్ల అని చెప్తాడనమాట. ఇక్కడ మీకు అనిపించచ్చు రాముడు సత్యమే చెప్తాడా బ్రో అంటే, ఒక చిన్న ఈవెంట్ చెప్తా. లక్ష్మణుడికి ఇంద్రజిత్ కి యుద్ధం అవుతున్నప్పుడు లక్ష్మణుడు ఎన్నో ప్రయత్నిస్తాడు, ఇంద్రజిత్ చావడు. ధనుర్వేదంలో లేని మంత్రం ఒకటి లక్ష్మణుడు చెప్తాడనమాట, ధర్మాత్మ సత్య సంధ్యస్య రామో దాశరథీర్యది పౌరుషే చాపృ దృష్ట్వా సరైనం జహిరావని అంటాడనమాట. అని బాణం వదులుతాడనమాట. వెంబడే ఇంద్రజిత్ మరణిస్తాడు. ఇంకా వేరే దారి లేదు, ఎందుకంటే రాముడు సత్యవాక్ పరిపాలకుడు, ధర్మాత్ముడు కాబట్టి. సో అదే ఇక్కడ లింక్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు రాముడు ఈజ్ విండికేటెడ్. సీతాదేవి నిజంగా రాముడు అనుమానించలేదు. రాబోయే తరాలు గాని, రాబోయే యుగాలు గాని సీత చరితం మహత్ అని గుర్తు పెట్టుకోవాలి, గాని సీతమ్మ గురించి ఒక్క చెడు అనుమానం కూడా ఉండకూడదు మనుషుల్లో అనేసి రాముడు బ్లేమ్ తీసుకున్నాడు అనమాట. సీతమ్మ వారి గురించి చెప్పాలంటే ఒకటే ఒక విషయం మామ, వాల్మీకి మహర్షి గారు త్వరగా ఎవరిని పొగడరు అనమాట. ఒక ఆథర్ గానే రాస్తారు ప్రతి క్యారెక్టర్ ని, అంటే గ్రేట్నెస్ అయినా ఏదైనా చూపిస్తారనమాట. సీతాదేవి విషయంలో మాత్రం ఆయన ఒకటే చెప్పారు తెలుసా, సీతా చరితం మహత్ అని. ఎందుకంటే సీతమ్మ వారు తన జీవితం మొత్తంలో రాముడిని అనుసరించడం తప్ప ఇంకేం చేయలేదు. రాముడు రాజ్యం వదిలేసి వెళ్ళిపోయినా రాముడితో వెళ్ళిపోతుంది. ఎన్ని కష్టాలు అనుభవించినా సరే రాముడిని ఒక్క మాట కూడా నిందించలేదు. నీ వల్ల ఇలా అయిందని గాని,
భోగాలు పోయినాయి అని గాని, రాజ్యం వదిలేసి వచ్చాము ఇట్లా అయిందని చెప్పి గాని, రాముడు ఫిజికల్ ప్రెజెన్స్ లేని సమయంలో కూడా రాముడు గురించి ఆలోచించింది తప్ప సీతమ్మ వారి జీవితంలో మొత్తం రాముడిని అనుసరించడం తప్ప నాకైతే ఏం కనిపించలేదు. ఆఖరికి రాముడు అగ్ని పరీక్ష చేయమంటే అగ్ని పరీక్షలోకి వెళ్ళిపోయింది. ఎంత కష్టపెట్టినా ఎన్ని రకాలుగా ప్రయత్నించినా చంపేస్తామన్నా అంత బాధను దిగమింగి రాముడి కోసం నిలబడిందంటే అందుకే సీతా చరితం మహత్. సీతాదేవి ఎటువంటిదో రాముడికి తెలుసు, కానీ ముల్లోకాలకి తెలియాలి కాబట్టి చేశాడు రాముడు ఇదంతా. సో రాముడు సీతాదేవిని అనుమానించలేదు. సో సెకండ్ పాయింట్ అవుట్. ఇక పోతే మూడో పాయింట్, ఇది చాలా ఘోరమైంది అనమాట. యాక్చువల్ గా ఇది చాలా జాగ్రత్తగా వినండి, మీకు డెఫినెట్ గా నాలెడ్జ్ రావాలి దీని మీద. సీతాదేవిని రాముడు చాకలివాడు ఎవడో చెప్తే దాని తర్వాత కూడా వనవాసానికి పంపించేశాడు. మీ అందరికి మైండ్ పోయే విషయం ఏంటి తెలుసా? దట్ ఈస్ నాట్ రామాయణ్. నేను మీకు ముందే చెప్పా, వాల్మీకి రామాయణం ఒక్కటే ప్రమాణం. వాల్మీకి రామాయణం తప్ప వేరే ఇతర ఏ రామాయణాన్ని నమ్మకండి. యాక్చువల్ రామాయణ్, వాల్మీకి రామాయణ్ సీతారాముల పట్టాభిషేకం ఘట్టంతో ఎండ్ అయిపోతుంది. అంటే రాముడు రాజవడం, సీతాదేవి పట్టమహిష అవడం అక్కడితోటే సంపూర్ణం అయిపోయింది రామాయణ్. ఇది ఎవరు ఎడిషన్ చేశారు కానీ చేశారు. చాలా రామాయణాస్ ఉన్నాయి, చాలా వర్జన్స్ ఆఫ్ రామాయణాస్ ఉన్నాయి. అందులో ప్రమాణం ఒక్కటే, అదే వాల్మీకి రామాయణం. ఎందుకంటే బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం ఏంటి వాల్మీకి మహర్షికి? రామాయణం స్పష్టంగా కనిపిస్తుంది, అన్ని క్యారెక్టర్స్ ఎలా ఊహిస్తున్నాయో కూడా తెలుస్తుంది అని చెప్తాడనమాట. సో అటువంటి ఆయన రాసిన రామాయణం కాకుండా ఇంకెవరో రాసిన రామాయణాన్ని మనం చదువుకోవడం, మనం అది నిజం అనుకోవడం అనేది అవివేకం. దీని మీద పెద్ద రీసెర్చ్ జరిగింది, పెద్ద పెద్ద సైంటిస్టులు వర్క్ చేశారు దీని మీద. ఉత్తర రామాయణ్ రైటింగ్ స్టైల్ కూడా డిఫరెంట్ ఉందంట, వాల్మీకి గారిలా లేదంట. ఓకే, గ్రామటికల్స్ కూడా చెక్ చేశారు. అండ్ వాళ్ళు చెప్పిన కంక్లూజన్ ఏంటంటే వాల్మీకి గారు రాయలేదు ఉత్తర రామాయణ్, ఇది ఎవరో వేరే వాళ్ళు అటాచ్ చేశారు రామాయణకి అని చెప్పారు. యుగాలు అయిపోయింది రామాయణం జరిగి. ఎంత మంది ఎన్ని రకాలుగా వాటిని అలా అడిషన్ చేసిందే ఈ చాకలి స్టోరీ. ఈ రాముడు పంపించడం, రాముడు సీతాదేవిని అట్లా చేస్తాడా? అసలు ఎవడన్నా యాక్సెప్ట్ చేయగలుగుతాడు? అది మేము మీ అందరికీ చెప్పాలనుకుంటుంది ఒకటే, చాగంటి గారి రామాయణం డెఫినెట్ గా వినడానికి ట్రై చేయండి రామాయణం గురించి వినడం గాని, రామాయణం గురించి మాట్లాడడం గాని, రామాయణం గురించి తెలుసుకోవడం గాని ఒక మహాయోగం. మనమే తెల్లమొహం వేసుకొని చూడకూడదు. ఒక మాట అంటుంటే రాముణ్ణి గాని లేదంటే రామాయణ్ని కానీ. అండ్ మీరు అనుకోవచ్చు నీ క్యారెక్టర్ ఎంత రామాయణం గురించి మాట్లాడడానికి అంటే, నేను ఒక విషయం చెప్తాను, నా క్యారెక్టర్ అంత గ్రేట్ క్యారెక్టర్ ఏం కాదు, కానీ నేను చాలా తప్పు పనులు చేశాను, నేను చెత్త పనులు చాలానే చేశాను బట్ పాయింట్ ఏంటంటే రామాయణం గురించి మాట్లాడడానికి గ్రేటెస్ట్ క్యారెక్టర్స్ ఏ మాట్లాడక్కర్లేదు, ఎవరన్నా మాట్లాడొచ్చు. కామన్ పర్సన్ నుండి నరేంద్ర మోడీ దాకా రామాయణే అందరికీ వాల్యూస్. రాముడు సింహాసనం మీద కూర్చునుంటే దేశమంతా సస్యశ్యామలమై 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లి, ఎక్కడా ఏ విధమైనటువంటి దోషాలు లేవు. అందరూ కూడా ఆనందంతో పరమపరవశులై ఉన్నారు.